వీళ్ల మనోభావాల నెత్తిన మన్ను పోయా. మతము, ఆచారాలు పేరుతో అనేక వికృతమైన పనులు కొందరు చేస్తూ ఉంటారు. ఇదేమిటి, ఇలా చేయవచ్చా, ఇది దేవుళ్లను, మతాన్ని అవమానించడం కదా అన్నాము అనుకోండి. మా మనోభావాలు దెబ్బ తీశారు, మీకు దమ్ముంటే వేరే మతం వాళ్లను అనండి అంటూ రెచ్చగొడతారు. ఏ మత గ్రంథాలలో లేనటువంటి వికృతమైనటువంటి ఆచారాలను ఎవరికి తోచినట్టు వాళ్లు చేస్తూ ఉంటారు. ఆ వికారపు చేష్టలను ఎవరైనా ప్రశ్నిస్తే, మనోభావాల సమస్యను లేవనెత్తి, మత పరమైన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ యువకుడు హిందూ మత పద్ధతులను సంప్రదాయబద్ధంగా పాటించే వ్యక్తి. తరచూ మన పోస్టుల్లోకి వచ్చి హిందూ మతంలో జరుగుతున్న లోపాలను గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మనోభావాల లొల్లి గురించి అతను ఏమి చెప్తున్నాడో ఒకసారి విందాం. మీద జరిగే ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న మాటకి నీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే నీకంటే పెద్ద ఎదవ ఇంకొకడు ఉండడు, నీకంటే పెద్ద ఎమోషనల్ ఫూల్ ఇంకొకరు లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు నీకు నచ్చినట్టే మాట్లాడాలంటే ఎవ్వడు మాట్లాడు. సో ప్రతి ఒక్క దానికి ట్రిగర్ అయితే నీ మైండే దొబ్బుతుంది తప్ప వేరే ఏం ఉపయోగం లేదు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.